జగన్ హామీలను టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అధికారం చేపట్టాలని ఆతురతతో ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. మంత్రి కాలువ శ్రీనివాస్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. జగన్ వ్యాఖ్యలపై ఆయన ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అమరావతి వేదికగా జగన్ చేపట్టబోయే 9 కార్యక్రమాలను ప్లీనరీ వేదికగా ప్రకటించడం జరిగింది. దాదాపుగా అన్ని వర్గాలను టచ్ చేస్తూ 9 అంశాలను వేదిక పైనుంచి తాను స్పష్టంగా చెప్పదలుచుకుని చెప్పాడు. అలాగే జగన్ ఇచ్చిన హామీల గురించి తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో పొలిట్ బ్యూరో సభ్యుడు అలాగే మంత్రి కాలువ శ్రీనివాసులు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, దాదాపుగా 2 ఏళ్ల ముందే అతను ఎన్నికల మూడు తెచ్చినట్లుంది. అలాగే 9 అంశాలతో కూడా మేనిఫెస్టో కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమైన వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన నుంచి దూరమైపోతున్న నాయకులను కార్యకర్తల్ని రక్షించుకోవడానికి 2 ఏళ్ల ముందే ఏదో మనం వస్తే చేసేస్తున్నాం, మనల్ని ప్రజలు నమ్ముతారా అనే భ్రమలు కల్పించడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఈరోజు జరిగిన ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డి అహంకార ధోరణి, అధికారానికి ఆయన పడుతున్న ఆత్రం ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అట్లాగే 2014 ఎన్నికల సమయంలో ఏవైతే సాధ్యం కాదన్నాడో వాటికి రెట్టింపు నిధులిచ్చి ఈరోజు మళ్ళీ 2019 తర్వాత అమలు చేస్తాం అదే హామీలని చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ద్వంద్వ వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అధికారానికి రావడానికి ఏ అడ్డదారులైనా తొక్కాలి, ఎలాగైనా సరే అధికార పీఠం దరిదాపుల్లోకి చేరాలనే ఒక కుట్రపూరితమైన ధోరణితో జగన్ ప్రసంగం సాగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే మనము పరిచయం చేయాల్సిన స్థితిలో లేరు. ఈరోజు ప్రజలందరూ గమనించినారు. ఎన్నికలకు ముందు 14కు ముందు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అవినీతి కానీ, బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని అవినీతి పాపపు మచ్చలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. మరి ఇంతటి అవినీతి పరుడు ఈరోజు అవినీతి గురించి మాట్లాడడం, దయ్యాలు వేదాలు వదిలించడం కాక మరేమవుతుంది? అట్లాగే చిన్న పిల్లల దగ్గర నుంచి 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే వాళ్ళకి 500 ఇస్తానంటాడు, 5 నుంచి 10వ తరగతి చదివే వాళ్ళకి 750 ఇస్తానంటాడు, ఇంటర్మీడియట్ పిల్లలందరికీ 1000 రూపాయలు ఇస్తాను నెలకంటాడు, రైతులందరికీ 50,000 ఇస్తానంటాడు, 2,000 కోట్లతో మరి గిట్టుబాటు ధరల కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తానంటాడు. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడనేది సోర్స్ చెప్పడు. అంటే ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని నిన్నంతా చేశారు. ఈరోజు ప్రజలకు కొత్త భ్రమలు కల్పించే ప్రయత్నం ఈరోజు చేశారు తప్ప ఎక్కడా కూడా వాస్తవాలు మాట్లాడే ఆలోచన చేయలేదు, ఆ రకమైన మాటలు మాట్లాడలేదు. ఇట్లా సాగితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వాస్తవాలకు దూరంగా, మరి అట్లాగే ప్రజాభిప్రాయానికి భిన్నంగా సాగితే ఆ పార్టీ 2019లో అధికారంలోకి రావడం కాదు కదా, కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో ఉండదనేది మా అభిప్రాయం. సార్ చెప్పండి, ఏదైతే మీరు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పింఛన్ 1000 రూపాయల నుంచి డబల్ 2000 పెంచాడు. అలాగే పోలవరం ప్రాజెక్టు మొదలుకొని అన్ని ప్రాజెక్టులు తానే పూర్తి చేస్తానని 2019లో అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ పూర్తి చేస్తాను. అలాగే రుణమాఫీలు కూడా జన్మభూమి కమిటీలు అలాగే ఇన్పుట్ సబ్సిడీ కూడా జన్మభూమి కమిటీలు చెప్పిన ఆధారంగా ఇస్తున్నారు. తన కులమత వాళ్ళకి అతీతంగా ఏ పార్టీని చూడకుండా అందరికీ ఇస్తానని చెప్తారు. దీన్ని ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా రుణ ఉపశమనం చేశాం. ఈరోజు దేశానికే ఆదర్శం అది. మన గైడ్ లైన్స్, మన విధి విధానాలు ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వము అధ్యయనం చేస్తూ ఉంది. ఆ రకమైన కార్యక్రమాన్ని తీసుకోవాలని భావిస్తూ ఉంది. అంటే దేశానికే ఆదర్శవంతమైన, అందరూ అవలంబించి అనుసరించే విధంగా ఒక మంచి శాస్త్రీయమైన పద్ధతుల్లో మనం రుణ ఉపశమనం 24,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఎవరు ఇవ్వాల? భారతదేశంలో ఒక రాష్ట్రం, ఇదొక సాహసం. ఆ రోజు ఇది సాధ్యం కాదన్నాడు.
అట్లాగే కేంద్ర ప్రభుత్వం 2008లో కొంత రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి హోదాలో, మీరు రుణమాఫీ చేయొద్దండి రైతులకని రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2014లో రైతులకు రుణమాఫీ సాధ్యం కాదు అని చెప్పిన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఆ రోజు 750కి మించి పెన్షన్లు ఇవ్వలేనని చెప్పిన వ్యక్తి 2019లో 2000 రూపాయలు ఎట్లా ఇస్తాడో చెప్పాలా. కాబట్టి ఇవన్నీ కూడా అధికారానికి అడ్డదారులు వేసుకునే ప్రయత్నాలు తప్ప మరొకటి కాదు. అడ్డదారుల్లో ఎవరు అధికారంలోకి రాలేరు. పాదయాత్రలు చేసింది ఎట్లా చేస్తాడు? అసలు పాదయాత్ర ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న చూసాం, ఒక్కరోజు కోర్టుకు హాజరు కాకపోతేనే ఆ న్యాయమూర్తి చాలా సీరియస్ అయ్యాడు. శుక్రవారం అంటేనే కోర్టు వారం జగన్మోహన్ రెడ్డికి. కోర్టుకు హాజరు కాకపోతే, ఒక వారం హాజరు కాకపోతేనే న్యాయమూర్తి గారు అంత సీరియస్ అయితే మరి ఈయన 6 నెలలు పాదయాత్ర చేస్తానంటాడు. ఎట్లా చేస్తాడు? అంత లోపల ఈ కేసులన్నీ కూడా మరి విచారణకు వచ్చి విచారణ ముగుస్తాయా? మరి ముగిస్తే జగన్మోహన్ రెడ్డి బయట ఉంటాడా, జైల్లో ఉంటాడా? ఇవన్నీ కూడా తెలుసుకోకుండా, అంటే తెలిసే ఏదో ఒక భ్రమలు కల్పించడానికి, నేను ముందే చెప్పినట్లు తన పార్టీ నాయకులను కార్యకర్తలను రక్షించుకోవడానికి చేస్తున్న చివరి ప్రయత్నం అని మేము అనుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 2-3 విషయాలు స్పష్టంగా చెప్పాలి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆ ఎన్నికల వరకు మిగులుతుందా లేదా, మిగిలితే ఒక పార్టీగా స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తుందా, కాంగ్రెస్లో పార్టీని విలీనం చేస్తాడా? ఈరోజు చూస్తూ ఉన్నాం, ఏ2 ముద్దాయిలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ వాళ్ళు పడుతున్న పాటలు, వాళ్ళు ఎవరో ఒకరు ఆసరా ఇవ్వకపోతారా అని ఈరోజు గిరిజన, ఎస్సీ, దళితుల విద్యార్థులకంతా ఆసరా పథకం పెడతానంటున్నాడు. అసలు పాపం జగన్మోహన్ రెడ్డి ఆసరా కోసం ఈరోజు విపరీతంగా పడరాని పాటలు పడుతూ ఉన్నారు. మొన్న చూసాం, రామ్నాథ్ కోవింద్ గారు వస్తే అందరినీ తోసేసుకొని ఆయన చేసిన మరి పాదాక్రాంతము దాసుడైన విధానం చూసాం, విజయసాయి రెడ్డి కాళ్ళకు మొక్కిన విధానం చూసాం. మరి ఇవన్నీ కూడా ఏ రకమైన సంకేతాలు పోతాయంటే, నేను కష్టాల్లో ఉన్నాను, ఎప్పుడు జైలు పోతానో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరో ఒకరు నన్ను రక్షించండి మహాప్రభో అని వేడుకున్నట్లుంది తప్ప మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా ఎక్కడా కూడా ఆయన వ్యవహరించడం లేదు, ప్రవర్తించడం లేదు. అదే సందర్భంలో ఆయన చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు, ఈరోజు 9 అంశాలు కాదు, 9 అంశాల్లో సాగునీటి రంగం ఎక్కడికి వెళ్ళింది? 6వ అంశానికి వెళ్ళింది. ఎందుకు పోయింది అది 6వ అంశంగా? ప్రాధాన్యత క్రమంలో సాగునీటి రంగం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి కోసం ఈ 5 ఏళ్ల కాలంలోనే దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు మరి దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని భావిస్తూ ఉంది. ఇప్పటికే పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా మరి గోదావరి నీటిని కృష్ణా నదికి మళ్లించడం జరిగింది. రాయలసీమను సస్యశ్యామలం చేసే కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసి కడుపు మండి మరి ఆ అంశాన్ని 6వ అంశంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్టిమేషన్లు పెంచి పోలవరంలో విపరీతంగా డబ్బులు సంపాదించడం ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తున్నారు. మరోవైపు మీ శాఖకు సంబంధించి ఏదైతే ఉందో 25 లక్షలు ఇల్లు కట్టించడమే తన లక్ష్యం అని చెప్తున్నాడు. అలాగే దశల వారీగా మద్య నిషేధం కూడా చేస్తామని చెప్తారు. ఇవి ఎంతవరకు సాధ్యం? అన్ని కార్యక్రమాలు 9 అంశాల్లో ప్రకటించిన కార్యక్రమాలన్నిటికీ ఆఖరు మజిలీగా ఆయన చేసిన వాగ్దానం ఏమంటే రాజన్న రాజ్యం మళ్ళా తెస్తానని. రాజన్న రాజ్యం అంటే రాజశేఖర రెడ్డి రాజ్యం. రాజశేఖర రెడ్డి రాజ్యంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 26,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్గా మారుస్తాడా? దాదాపు 126 షెడ్యూల రూపంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ, ఇట్లాంటివన్నీ కూడా వ్యాన్ పిక్, ఇవన్నీ లక్షల ఎకరాల పేద రైతుల భూములు కాజేసి వేల కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర తనఖా పెట్టి రాజశేఖర రెడ్డి మనుషులు బాగుపడి ఒక కుంభకోణాలమయంగా పారిశ్రామిక వాడలను మార్చిన చరిత్ర రాజశేఖర రెడ్డి పరిపాలన. అది తీసుకొస్తాడా? మద్యం వ్యాపారాన్ని విచ్చలవిడిగా పెంచి పోషించిన పాలన రాజశేఖర రెడ్డి పాలన. ఆ పాలన తీసుకొస్తాడా? అంటే ఇవన్నిటికీ చివరి మజిలీగా రాజన్న పాలన తెస్తానంటే ఏం తెస్తాడు? మళ్ళీ తను 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి మరి రకరకాల ప్రజాధనం దోపిడీకి దారులు తెరుస్తాడా? ఏ రకమైన
సంకేతము ప్రజలకు పంపుతున్నాడో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోమని మేము అడుగుతా ఉన్నాం. రాజశేఖర రెడ్డి పాలన అంటే అవినీతి పాలన, అక్రమాల పాలన, బంధుప్రీతి. ఒక విషయం గుర్తు చేస్తాం, అత్యంత సీనియర్ పాత్రికేయుడు, దేశంలోనే మరి మేధావి అయిన పాత్రికేయుడు కులదీప్ నాయర్ గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గురించి ఒక మాట చెప్పారు. పాలన, బంధుప్రీతి, అవినీతి, అశ్రిత పక్షపాతం, అసమర్థత అన్నీ ఒక్కోటి చోట ఉంటాయి. అన్నీ కలగలిసి కొనసాగుతున్న పాలన రాజశేఖర రెడ్డి పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పాడు. అట్లాంటి పరిపాలన తెస్తాడా? సార్ చివరిగా చెప్పండి సార్, ఏదైతే ఉందో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ పాదయాత్రలు చేసిన అనంతరం ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇప్పుడు జగన్ కూడా పాదయాత్ర చేస్తా అంటే టీడీపీలో ఒక రకమైన టెన్షన్, భయం పుట్టుకుందని వైకాపా నాయకులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఓదార్పు యాత్ర కంటే అధ్వానంగా ఉంటుంది. 3 ఏళ్ళైనా ఓదారుస్తూనే పోయినాడు జగన్మోహన్ రెడ్డి. అది ఎంత ప్రహసనంగా కొనసాగిందో మనమంతా చూసాం. పాదయాత్ర కూడా ఒక ప్రహసనంగా మారుతుంది. అదే కాకుండా పాదయాత్ర చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అక్టోబర్ 27 ఇంకా 3 నెలల కాలం ఉంది. ఆ 3 నెలల కాలంలో మరి కోర్టు, ఈడీ ఈ వ్యవహారాలన్నీ ఏ రకమైన దశకు చేరుతాయి, ఎట్లాంటి తీర్పులు వస్తాయి, ఎట్లాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్పలేము. కాబట్టి పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి చేస్తే భయపడాల్సింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కాదు. ఏదైతే ఉందో జగన్ పాదయాత్ర చేస్తే భయపడాల్సిన టీడీపీ నాయకులు కాదని జగన్ సంబంధించిన వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మరోవైపు ఈ 3 నెలల కాలంలో ఏదైనా జరగచ్చు అని చెప్తున్నారు. మరోవైపు కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్న జగన్ ఎప్పుడైనా జైలుకు పోయే అవకాశం ఉందని పోలిట్ బ్యూరో కాళీ శ్రీనివాసులు చెప్తున్నారు. కోర్టు హైదరాబాద్ స్టూడియో.